ఇచ్చిన దైవ సేవకులు సంఘ కాపరి విజయ్ కుమార్ గారికి నా హృదయపూర్వక వందనాలు. ఇంకా వేదికను అలంకరించిన దైవ సేవకులు కూడి ఉన్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మహోన్నత స్థలంలో నివసించే దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, నీకు వందనములు చెల్లించుకుంటూ ఉన్నాము ప్రభువా. ఈ దాసుడను, అల్పుడను, అయోగ్యుడను, ఎన్నిక లేని వాడను నీ సన్నిధిలో నిలబడి వర్తమానాన్ని అందించుచుండగా ఈ దాసుడైన నన్ను నీ సిలువ చోట మరుగుపరిచి నీ పరలోక జ్ఞానంతో నింపి కూడి వచ్చిన మాకందరికీ దీవెనకరముగా, మేలుకరముగా నీ నామ మహిమార్థమై జరిగించుకొనుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మ గురించిన మనము జ్ఞానం చేస్తూ ఉన్నాం. మరి గత గురువారము మరి దైవ సేవకులు మీ మధ్య ఉండి, సాల్మన్ రాజు గారు మీ మధ్య ఉండి మరి దేవుని నామ మహిమార్థమై జరిగించారు. మరలా రెండవ వారము, 7 వారాల్లో రెండవ వారంలో మరి అల్పుడను, అయోగ్యుడను, ఎన్నిక లేని వాడను మరి నాకు మరి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దైవ సేవకులు అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడు మరి పరిశుద్ధ ప్లస్ ఆత్మ, పరిశుద్ధాత్ముడు అనే పదములో మనకేం కనపడుతుంది? పరిశుద్ధ ప్లస్ ఆత్మ, అది పరిశుద్ధమైన ఆత్మ. కాబట్టి మరి దేవుని సన్నిధిలో మనము పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఈ దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా ఆలకిద్దాం. మరి పరిశుద్ధాత్ముడు మరి త్రిత్వములోని 3వ వ్యక్తిగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. కాబట్టి త్రిత్వములోని మరి 3వ వ్యక్తిగా ఉన్న పరిశుద్ధాత్ముడే మరి యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆరోహణమయ్యారో మరి నేను ఆదరణకర్తను ఈ మధ్యకు పంపిస్తూ ఉన్నాను. మరి నేను వెళ్ళుట వలనే నీకు ప్రయోజనము, నేను వెళ్ళని ఎడల పరిశుద్ధాత్ముడు మీ మధ్యకు రాడు. మరి దేవాది దేవుడు, మరి ఒక తల్లి, మరి ప్రతి ఒక్కరూ కూడా ఒక తల్లికి జన్మించిన వారమే. మన తల్లి ఎప్పుడు కూడా తన బిడ్డను తన జీవిత కాలం అంతా కూడా నడిపించాలని కోరుతుంది. ఏ తల్లి అయినప్పటికీ కూడా ఆ మంచి మార్గంలో నడవాలని ఎప్పుడు కూడా ప్రతి తల్లి కూడా ఆశిస్తూ ఉన్నది. మరి తండ్రి, పరలోకపు తండ్రి, సృష్టికర్త అయిన తండ్రి, మనల్ని సృజించిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఆయన బిడ్డలు, ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో సృజించబడిన మనల్ని నడిపించాలని పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మరి మనము నశించిపోవాల్సిన వారమై ఉండగా మనల్ని రక్షించటానికి యేసు ప్రభువారు ఈ లోకంలో మన కొరకు జన్మించి మనము అనుభవించాల్సిన ఘోరమైన శిక్షను ఆయన సిలువలో అనుభవించి మన కొరకు మరణించి మరలా తిరిగి లేచి మనము దిక్కులేని వారము కాకూడదు. మనము ఎవరు నడిపించకపోతే మన సొంత జ్ఞానంతో, సొంత ఆలోచనతో మనం నడిస్తే నిత్య నరకానికే వెళ్ళాలి. ఇంకొక మార్గము మానవునికి లేదు. కాబట్టి మరలా అలాంటి పరిస్థితి మనకెవరికీ కూడా ఉండకూడదని దేవాది దేవుడు యేసు ప్రభువారు మనల్ని నడిపించటానికి పరిశుద్ధాత్ముని మన మధ్యకు పంపించారు. అయితే పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు, అనేకమైన కార్యాలు ఉన్నాయి. మనకు తెలుసు, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని రక్షణలోనికి, మనం ప్రతి వ్యక్తి రక్షింపబడుతూ ఉన్నామంటే పరిశుద్ధాత్మ కార్యము లేకుండా ఏ వ్యక్తి కూడా రక్షణలోనికి నడిపించబడలేడు. మరి పరిశుద్ధాత్ముడు చేసే అనేక కార్యాలు మనకు తెలుసు. పరిశుద్ధాత్ముడు వరాలని అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఆత్మఫలాన్ని అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్ముడే మరి నూతన జన్మానుభవంలోనికి నడిపిస్తాడు. మరి పరిశుద్ధాత్ముడు అనేక సార్లు మనకు
మనం కాచి కాపాడుతూ ఉంటాడు. మనం ఎక్కడ మనము ఏది దేవుని చిత్తమో ఏది దేవుని చిత్తము కాదో కూడా ప్రతిదీ కూడా పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరుస్తాడు. అయితే 3 సెషన్స్ ఉన్నాయన్నారు దైవ సేవకులు. ఈ మొదటి సెషన్లో ఒక అంశము, రెండవ సెషన్లో ఒక అంశము, మూడవ సెషన్లో వీలైతే మరొక అంశము. మరి 3 అంశాలు మనం జ్ఞానం చేద్దాం. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు. మరి ఎంత గొప్ప ధన్యత, దేవాది దేవుడు మనకిచ్చిన ధన్యత, పరిశుద్ధాత్ముడు నడిపించబడటం. మరి ఈ లోకంలో కోట్ల మంది ప్రజలు మరి పరిశుద్ధాత్మ నడిపింపుల్లో లేక తమ సొంత ఆలోచనలతో, తమ సొంత మార్గములో, తన సొంత జ్ఞానముతో అనేక మంది మరి పరిశుద్ధాత్మ నడిపింపుకు విరోధముగా తమ ఇష్టానుసారముగా నడుస్తూ మరి నిత్య నాశనానికి కొనిపోబడుతూ ఉన్నారు. అయితే పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు. చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనము. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఆత్మచేత నడిపించబడే వారే దేవుని కుమారులుగా ఉండే గొప్ప ధన్యత. ఈమె పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత అది ఎంత గొప్పదో మరి దైవ సేవకులు ఎరిగి ఉన్నారు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ అందరూ పొందుకోవాలని, ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో ప్రతి ఒక్కరూ కూడా నడవాలనేదే మరి ప్రాముఖ్యమైన ఉద్దేశము. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఆయన కుమారులుగా మనం ఉండాలంటే ఆ పరిశుద్ధాత్ముని నడిపింపుతోనే మనము ఆయన కుమారులుగా మనము ఉండగలము. ఇక్కడ మనం చూస్తే ఆ భక్తుడైన దావీదు ఒక గొప్ప మాట అంటూ ఉన్నాడు. కీర్తన 143వ కీర్తన 10వ వచనం ఒకసారి చదవండి. 143వ నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఎంత గొప్ప కోరిక దావీదుకున్న కోరిక. మనకు కూడా అలాంటి కోరిక ఉంటే మరి ఎంత బాగుంటుంది. దయగల నీ ఆత్మ చేత నన్ను నడిపించునుగాక. అనేక సార్లు నా సొంత ఆలోచనతో నేను నడుస్తూ ఉన్నాను ప్రభువా, అనేక సార్లు నా సొంత జ్ఞానంతో నేను నడుస్తూ ఉన్నాను. దాని పర్యవసానం మరి ఎంతో నష్టకరమైన పరిస్థితి, ఎంతో ప్రమాదకరమైన దారిలో నడుస్తూ ఉన్నాము అనేక సార్లు. అయితే మరి అలాంటి పరిస్థితుల్లోనికి నేను వెళ్తానేమో అని మరి దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాడు. నీ దయగల ఆత్మచేత నన్ను నడిపించునుగాక. నిజమే, మనము కూడా అలాంటి నడిపింపు మనము కలిగి ఉండాలి. విశ్వాసులైన మనము ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ నడిపింపే మనకు కావాలి. ఆ నడిపింపు మనము కలిగి ఉన్నట్లయితే మనము శరీరేచ్ఛలు నెరవేర్చే వారంగా మనం ఉంటాం. ఈ లోకంలో పాపము, శరీరము, లోకము ఇవన్నీ కూడా మనల్ని ఏలుబడి చేస్తాయి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నడిపింపులో మనము నడుస్తామో అప్పుడు లోకం మనల్ని ఏమి చేయలేదు, సాతానుడు మనల్ని ఏమి చేయలేడు, శరీరం మనల్ని ఏమీ చేయలేదు. అందుకే దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, ఆత్మానుసారముగా నడుచుకొనిడి అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుడు నడిపిస్తాడు మనల్ని. సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన మీరు సత్యమంతయు గ్రహించున్నట్లు ఆయన మిమ్మును నడిపించుడు. మరి దేవుడు సరైన సమయంలో, మరి సరైన ఆ ప్రదేశంలో, సరైన స్థలములో, మరి ఎక్కడైతే దేవుడు మనల్ని నడిపించాలని ఆశిస్తాడో మరి అక్కడే దేవుడు మనల్ని నడిపిస్తాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆ 2 ప్రక్కల మనం చూసినట్లయితే పక్షికి 2 రెక్కలు ఎలా ఉంటాయి, ఆ రైలు పట్టాలు 2 పట్టాలు ఎలా ఉంటాయి, దేవుడు మరి 2 పక్కల కూడా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఒక ప్రక్కన మరి తలుపులు తెరుస్తూ ఉంటాడు కొన్నిసార్లు దేవుడు తలుపులు
మూసివేస్తూ ఉంటాడు. తలుపులు తెరిచినప్పుడు, అంతా బాగున్నప్పుడు, అన్నీ కలిసి వచ్చినప్పుడు, అన్ని మేలులు జరుగుతూ ఉన్నప్పుడు మనమేమనుకుంటామో ఇది పరిశుద్ధాత్మ కార్యం అని అనుకుంటూ ఉంటాం. కానీ మనము రెండో పక్క దేవుడు ఎలా నడిపిస్తాడనేది మనము ఆలోచించం. దేవుడు ఎప్పుడు కూడా ఆయన శ్రమల ద్వారా, మరి కష్టాల ద్వారా, పరీక్షల ద్వారా, శోధనలు, మరి వీటన్నిటి ద్వారా మన తలుపును అనేక సార్లు ఆయన మూసివేస్తాడు. మూసివేసిన ద్వారము ద్వారానే దేవుడు మనల్ని ఎక్కువగా నడిపించాలని ఎప్పుడు కూడా దేవుడు ఆశిస్తాడు. అయితే మనం ఆలోచన ఎప్పుడు కూడా మంచి జరిగితే, మేలు జరిగితేనే మరి దేవుడు చేసినట్లు. అది మరి ఏ కష్టంలోనికి మనం వెళ్తూ ఉన్న సందర్భంలో అది సాతానుడు చేస్తూ ఉన్నాడని మనం అనేక సార్లు అనుకుంటాం. కానీ అది దేవుడు రెండు పక్కల కూడా తన పని తాను చేసుకుపోతాడు. మనల్ని ఏ విధముగా నడిపించాలో ఆ విధంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కొన్ని సందర్భాల్లో దేవుడు భక్తులను ఏ విధంగా నడిపించాడో మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదవండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 28వ వచనము. అతడు తిరిగి వెలుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పాను. ఇక్కడ మనం చూస్తే ఇథియోపియా రాణి ఆ రాజ్యములో ఒక కోశాధికారిగా పనిచేస్తూ ఉన్న ఒక నపుంసకుడు, ఆ నపుంసకుడికి మరి దేవుని మాటలు అంటే అతనికి ఆసక్తి కలిగి ఉన్నాడు కాబట్టి అతడు యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్ముడు ప్రతిదీ కూడా చూస్తూ ఉంటాడు. మరి ప్రతి వ్యక్తిని కూడా రక్షణలోనికి నడిపించడానికి పరిశుద్ధాత్ముడు ఎంతగానో ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇక్కడ మనం చూసినట్లయితే అతడు ఆ నపుంసకుడు మరి బయలుదేరి వెళుతూ ఉండగా రథం మీద కూర్చొని యెషయా గ్రంథం చదువుతూ అతడు అనుకుంటూ ఉన్నాడంట, నాకు ఈ విషయాలు తెలియవు, నాకు ఈ విషయాల గురించి ఎవరు తెలియచేస్తారని తన మనసులో అనుకుంటే మరి పరిశుద్ధాత్ముడు వెంటనే ఒక గొప్ప కార్యము జరిగించాడు. మరి ఈనాడు మనం చూస్తే ఆ ఇథియోపియా దేశం అనేది ఉన్నదా? ఇథియోపియా దేశం అనేది ఆఫ్రికా ఖండంలో ఒక దేశముగానే ఉన్నది. అక్కడ క్రైస్తవులు ఉన్నారు, ఎక్కువ మందే క్రైస్తవులు ఉన్నారు. అయితే ఇక్కడ ఇథియోపియా అనే మాట వాడబడింది. ఇథియోపియా రాజ్యంలో మరి వెంటనే మరి పరిశుద్ధాత్ముడు మరి ఫిలిప్పు మరి ఆ ప్రదేశానికి వెళ్ళటం, దేవుడు ఫిలిప్పుని అక్కడకు నడిపించటం, వెంటనే మరి ఆ వ్యక్తికి నపుంసకునికి మరి దేవుని మాటలు చెప్పి వెంటనే అక్కడ బాప్తీసం ఇచ్చిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మనలో ఆశ ఉంటే, దేవుని పట్ల ఆసక్తి ఉంటే మరి పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి అనేక సందర్భాల్లో మనం చూసినట్లయితే కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడు మనము ఇది సరైంది అని మనం అనుకుంటాము, కానీ మరి పరిశుద్ధాత్ముడు కొన్నిసార్లు మనల్ని అడ్డగించి మరొక మార్గంలోనికి మనల్ని నడిపిస్తాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తుడైన పౌలు మరి గొప్ప పరిచర్య చేశాడు. కారణం ఏమిటి? పరిశుద్ధాత్మ నడిపింపుతోనే గొప్ప పరిచర్య చేయగలిగాడు. మరి ఎవరు చేయనంత గొప్ప పరిచర్య ఎన్నో ఖండాలలో, ఆసియా ఖండము, ఆఫ్రికా ఖండము, యూరోప్ ఖండము, 3 ఖండాలలో కూడా దేవుని సువార్త ప్రకటించిన గొప్ప భక్తుడు. మరి ఆనాడు మరి ఇలాంటి పరిస్థితి ఉన్నదా? ఏరోప్లేన్స్ ఉన్నాయా? లేకపోతే రైళ్ళు ఉన్నాయా? ఇవేమీ లేవు. పరిశుద్ధాత్ముడు నడిపించినప్పుడు మనకి ఇవేమీ కూడా
అసలు లెక్కే ఉండదన్నమాట. మనకు ఎలాగ వెళ్ళాలి, పలానా ప్రదేశానికి వెళ్ళాలి, ఎలాగా మరి వర్షం పడుతుంది, తుఫాను వస్తుంది, ఏమిటి ఆ ప్రదేశానికి అనేది ఇట్లాంటి ఆలోచనలు ఏమీ ఉండవు. ఇది దేవుని పని అని మనం అనుకున్నప్పుడు, మనము పరిశుద్ధాత్ముడే మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు అద్భుతంగా ఆశ్చర్యకరంగా దేవుడే సమస్తము కూడా ఆయనే చూసుకుంటాడు. అపోస్తుడైన పౌలు మరి చేసిన పరిచర్య సాధారణమైన పరిచర్య కాదు. ఈనాడు ప్రపంచంలో అనేక క్రైస్తవ దేశాలు ఉన్నాయి, క్రైస్తవులు ఉన్నారని మనము గొప్పగా చెబుతూ ఉన్నామంటే మరి అపోస్తుడైన పౌలు భక్తుడు ఆ దేవుని నడిపింపు, పరిశుద్ధాత్మని నడిపింపు, ఆ నడిపింపే మనము కూడా కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఇప్పుడైతే పరిశుద్ధాత్మ నడిపింపుకు అతీతముగా మన సొంత నిర్ణయాలతో మనం నడవటానికి ప్రయత్నిస్తామో అప్పుడు పరిశుద్ధాత్ముడు ఎంతగానో దుఃఖపడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మరి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ మనం చూసినట్లయితే వారు త్రోయను విడిచి వాడ ఎక్కి తిన్నగా సముద్రే కేకును మరునాడు నైపోలికిని అక్కడ నుండి ఫిలిప్పుకును వచ్చి ఇక్కడ మనం చూస్తే బితూనియాకు వెళ్ళటానికి వారు ప్రయత్నించారు. వెంటనే పరిశుద్ధాత్ముడు నువ్వు అటు కాదు వెళ్ళేది, ఇటు వెళ్ళు అని పరిశుద్ధాత్ముడు మరి వారిని నడిపిస్తూ ఉన్నాడు. నిజమే, దేవుడు నడిపించాడు అంటే ఎంతో గొప్ప ఆలోచన ఉంటేనే దేవుడు నడిపిస్తాడు. ఎన్నో గొప్ప కార్యాలు అక్కడ జరగాల్సి ఉన్నది. వారు మరి ఆ మార్గంలోనికి వెళ్ళినప్పుడు గొప్ప కార్యాలు జరగాలి అని దేవుడు అక్కడ ఆశించాడు. కాబట్టి వారు వెళ్ళే మార్గము ఫిలిప్పు అనే ఒక ప్రదేశానికి వాళ్ళు వచ్చారు. ఎందుకు ఫిలిప్పు అనే ప్రదేశానికి దేవుడు నడిపించాడని మనం గమనిస్తే అక్కడ లూదియా అనే ఆమె ఉన్నదంట. ఆ లూదియాకు మరి దేవుడు ద్వారాలు తెరిచాడు. అది యూరప్ ఖండములో మరి మొట్టమొదటిగా ఆ లూదియా మరి పరిచర్య అక్కడ ప్రారంభమైంది. ఈనాడు యూరప్ ఖండం మనం చూస్తే అన్ని దేశాలు క్రైస్తవ దేశాలుగానే ఉంటూ ఉన్నాయి. మరి దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయంటే మరి ఆ ఫిలిప్పు ప్రదేశానికి దేవుడు నడిపించటం దేవునికి ఇష్టమైంది. మరి ఇది పరిశుద్ధాత్ముడు నడిపించినప్పుడు మరి అక్కడ గొప్ప కార్యాలు జరిగించి అక్కడి నుంచి మరలా మాసిదోనియా ఆ ప్రాంతానికి దేవుడు నడిపించి అక్కడ సువార్త ప్రకటించటానికి మరి దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి పరిశుద్ధాత్ముని నడిపింపు లేకుండా ఆత్మ లేనివాడు నావాడు కాదు. కాబట్టి మరి పరిశుద్ధాత్మ లేకుండా మరి ఈనాడు అనేక మంది ఏదో నేను బాప్తీసం తీసుకున్నాను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటూ ఉన్నారు. అయితే మరి రక్షణలో పరిశుద్ధాత్ముని కార్యమే ప్రాముఖ్యమైంది. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని సంధించకపోతే, ఒక వ్యక్తిని పశ్చాత్తాపంలోనికి నడిపించకపోతే, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలోనికి మరి మారు మనసు అనుభవాన్ని దయచేసి నూతన జన్మానుభవాన్ని మరి పరిశుద్ధాత్ముడు మాత్రమే ఆ కార్యాన్ని జరిగించగలడు. మరి ఆ కార్యము జరగకుండా ఏ వ్యక్తి కూడా దేవుని రాజ్యానికి ప్రవేశించలేదు. ఇది ఇంకొక అంశము, మరి అది రక్షణకు సంబంధించింది. ఇప్పుడు ఆ సబ్జెక్టు కాదు నాది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి పరిశుద్ధాత్ముడు నడిపింపు మనం అందరము కూడా కలిగి ఉండాలి. అందుకే దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, తూనిక చేత మరి కొండలను తూచిన వాడెవడు, యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు, ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు, ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగాను. ఎంత గొప్ప మాట. మరి యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు, ఆయనకు బోధపరిచిన వాడెవడు. మరి ఆత్మ దేవుడు మరి తన శక్తితో గొప్ప కార్యాలు జరిగించటానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. మరి దావీదుకు, భక్తుడైన దావీదుకు దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడంట. ఆ వాగ్దానం అంటే, నేను నీకు ఉపదేశించేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. చదవండి కీర్తన 32వ కీర్తన 8వ చరణము చదవండి. 32వ కీర్తన 8వ చరణం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. చాలు, నీవు నడవవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తానని దేవుడు ఆజ్ఞాపించిన ఆ వాగ్దానము
మరి దావీదు ఆ వాగ్దానాన్ని బట్టి దావీదు అంటూ ఉన్నాడు, దయగలిగిన నీ ఆత్మ చేత నన్ను నడిపించు అని ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నా ఆత్మ చేత నడిపిస్తానని వాగ్దానం చేశాడు. నేను నీకు బోధిస్తాను, నీవు నడవలసిన మార్గాన్ని నేను నీకు తెలియచేస్తానని దేవుడు చెప్పిన ఆ వాగ్దానాన్ని బట్టి దావీదు అంటాడు, నీ దయగలిగిన ఆత్మ చేత నన్ను నడిపించును గాక అంటూ ఉన్నాడు. ఎంత గొప్ప ఆశ! మనము కూడా మరి అలాంటి ఆ గొప్ప ఆశను మనము కలిగి ఉందాం. ఎందుకు మనము మరి దేవుని నడిపింపులో మనం నడుచుకోవాల్సిన వారముగా మనం ఉన్నామని మనల్ని మనం పరిశీలించుకుంటే, మన స్వనీతి మరి మురికి గుడ్డల వంటిది, మన నీతి మురికి గుడ్డల వంటిది. కాబట్టి మన స్వనీతి స్వంత జ్ఞానము చేత ఏ వ్యక్తి కూడా మరి దేవుని మార్గములో నడవగలడా? ఏ వ్యక్తి కూడా దేవుని మార్గములో నడవలేడు. కాబట్టి మరి పరిశుద్ధాత్ముడు నడిపింపు మనకు కావాలి. రెండవదిగా మనం చూస్తే, మరి నేను ఆదరణకర్తను మీ వద్దకు నేను పంపిస్తాను, ఆయన సత్య స్వరూపియగు ఆత్మ మీకు అనుగ్రహించును అంటూ ఉన్నారు. రెండవదిగా మనం చూస్తే, మరి సాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ ఉన్నాడు. కాబట్టి మన పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా దేవుడు మనల్ని నడిపించకపోతే మనల్ని సాతానుడు మృంగివేయటానికి సిద్ధముగా ఉన్నాడు. మరి మనము అడవి లోకమనే అరణ్యంలో మనం ఉన్నాం. ఈ అడవి కీకారణ్యంలో మనం ఉంటూ ఉన్నాం. మరి ఏ మృగము మన మీద దాడి చేస్తుందో మనకు తెలియదు. మనము ఆ దారి తెలియని స్థితిలో మనం నడుస్తూ ఉంటే ఒకరి తోడు, ఒకరి సహాయము మనకు తప్పనిసరిగా మనకు కావాలి. ఏ తోడు, ఏ సహాయము లేకుండా దారి తెలియని వ్యక్తి మరి కీకారణ్యంలో నడుస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తాడు? ఏ క్రూర మృగము చేత మిరింగివేయబడతాడు. కాబట్టి మనమున్నది అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. కాబట్టి మరి సాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని మిరింగుదునా అని వెతుకుచున్నాడు. కాబట్టి మనం మరి పరిశుద్ధాత్మ నడిపింపులో మనం నడవగలిగినట్లయితే మరి అపవాది ఆ శోధనలు మనం జయించే వారముగా ఉంటాం. మరి ప్రాముఖ్యంగా మనం చూస్తే లౌకిక ఆత్మ, మరి దేవుని యొద్ద నుంచి వచ్చే విషయాలను దేవుని ఆత్మ ద్వారానే మనము తెలుసుకోగలము. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము ఒకసారి చదవండి. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేవుని నుంచి దయచేయబడిన విషయాలు, దైవిక విషయాలు, ప్రతి దేవుని జ్ఞానము ప్రతిదీ కూడా అది దేవుని ఆత్మకు మాత్రమే తెలుసు. లౌకిక ఆత్మ, ఈ లోక సంబంధమైన ఆత్మ, ప్రాపంచిక ఆత్మ, అది సాతాను ఆధీనములో ఉన్న ఈ ఆత్మ ద్వారా మనము నడిస్తే చివరికి మనము వెళ్ళే ఆ దారి, ఆ యొక్క గమ్యం అనేది చాలా దుఃఖకరమైన పరిస్థితిలోనికి మనం వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఈ లౌకిక ఆత్మను నుండి మనము జయించి మరి దైవిక సంబంధమైన నడిపింపు, దైవిక సంబంధమైన మనం విషయాలను మనం గ్రహించాలి అంటే అది దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మ ద్వారానే మనము పొందుకోగలమని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు మనల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించటానికి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని నడిపిస్తాడు. కృతజ్ఞత కలిగి, ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత కలిగి ఉండటానికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. మరి ఇప్పుడు ఇక్కడ ఈ కూడికలో మరి రాగలిగిన అవకాశం ఉండి కూడా అనేక మంది రాలేకపోయారు. కారణం ఏమిటి అంటే మరి పరిశుద్ధాత్మ నడిపింపు వారిలో లేదు. పరిశుద్ధాత్ముడు మరి మిమ్మల్ని ప్రేరేపించాడు కాబట్టి, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించాడు కాబట్టి మీరు ఇక్కడికి రాగలిగారు. కాబట్టి మరి దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుని ఆత్మ మనల్ని దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి అని మనల్ని ఎంతగానో ప్రేరేపిస్తూ దేవుని సన్నిధిలో మరి కన్నీటితో మనం ప్రార్థన చేయటానికి దేవుడు మనల్ని నడిపిస్తాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక సేవకుడు
ఆ సేవకుడు మంచి సేవ చేస్తూ ఉన్నాడు, యథార్థముగా సేవ చేస్తూ ఉన్నాడు. అతని భార్య చనిపోయింది చాలా కాలం క్రిందటే. అతనికి మరి ఒక కుమార్తె ఉన్నది, ఒక్కటే కుమార్తె. ఆ కుమార్తెను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఇద్దరు కలిసి ఒకరోజు మరి ఒక వివాహ కార్యక్రమానికి బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు ఒక లారీ ఢీ కొట్టింది. ఆ ఢీ కొట్టిన ఆ ప్రమాదంలో మరి ఇద్దరికి గాయాలు తగిలినాయి. సేవకునికి కొన్ని గాయాలతో ఆయన బయటపడ్డాడు. తన కుమార్తె ఎక్కువ దెబ్బలు తగిలి ఇక స్పృహ కోల్పోయింది, మాటలాడలేని పరిస్థితి. మరి హాస్పిటల్లో జాయిన్ చేశారు. కనీసం డాడీ అని చెప్పగలిగే పరిస్థితి లేదు. అయితే మరి ఈ సేవకుడు ఎంతగానో ప్రేమించాడు, తనకంటే తన కుమార్తెను ఎంతగానో ప్రేమించాడు. తల్లి లేదు కాబట్టి మరీ ఎక్కువగా ప్రేమించాడు. అయితే హాస్పిటల్లో ఏమీ మాట్లాడలేని పరిస్థితి, మరి కోమాలోకి వెళ్ళినంత పరిస్థితి. ఇక ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నాడు. నేను ఇంత మంచి సేవ చేస్తూ ఉన్నాను, ఇంత యథార్థముగా నేను ఉంటూ ఉన్నాను, దేవా నీవు నన్ను విడిచిపెట్టేశావు అని తాను అనుకుంటూ ఉన్నాడు. తాను ఇంటికి వచ్చాడు. అలాగే కొన్ని రోజులు వెళుతూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. కానీ ఎలాంటి మెరుగుదల కనపడలేదు. తాను అదే పరిస్థితుల్లో ఉన్నది. మరి అలాగే 7 సంవత్సరాలు గడిచిపోయింది. కనీసం డాడీ అని చెప్పే పరిస్థితి ఆ కుమార్తెకు లేదు. మరి ఆ బెడ్ మీద అలాగే ఉండే పరిస్థితి. అయితే ఒకరోజు భోజనము తీసుకొని వెళుతూ ఉంటే ఆ పరిశుద్ధాత్ముడు సంధిస్తూ ఉన్నాడు, కుమారుడా నీవు నన్ను స్తుతించు అంటూ ఉన్నాడు. ఎలా నేను స్తుతించగలను ప్రభువా? నా కుమార్తె మరి ఈ స్థితిలో ఉంటే నేను ఎలాగా స్తుతించగలను? నా భార్య ఎప్పుడో చనిపోయింది, ఉన్న ఒకగానొక మరి కుమార్తె ఈ పరిస్థితుల్లో ఉంటే ఎలాగ స్తుతించమంటావు ప్రభువా అని మరి ఎంతగానో మరి నేను స్తుతించను, ఎప్పటికీ నేను స్తుతించను అని ఒక డిసిజన్ అలాగ తీసుకున్నాడు. మరలా ముందుకు వెళుతూ ఉన్నాడు. గుమ్మం దగ్గరికి వెళితే కుమారుడా నన్ను నీవు స్తుతించవా అని మరలా స్వరం వినపడుతూ ఉన్నది. నేను స్తుతించలేను ప్రభువా అని అంటూ ఉన్నాడు. మరలా ఇక వరండాలోకి వెళ్ళాడు. వరండాలోకి వెళ్ళి ఇంకా సమీపిస్తూ ఉన్నప్పుడు కుమారుడా నీవు నన్ను స్తుతించవా? మరి సృష్టికర్త అయిన దేవుణ్ణి, సర్వాధికారి అయిన దేవుని నీవు నన్ను స్తుతించవా, నీకు తండ్రిని అంటూ ఉన్నాడు. అయితే అప్పటికి కూడా స్తుతించటానికి తన మనస్సు ఒప్పుకోవటం లేదు. నీవు గొప్ప దేవుడవే, నీవు ప్రేమ స్వరూపి అయిన దేవుడవు, కానీ నీవు నన్ను విడిచిపెట్టేశావు అని మరలా అలాగే దుఃఖిస్తూ ముందుకు వెళుతూ మరి ఒక్కసారిగా మరి అతని గుండె బ్రద్దలైపోయింది. బ్రద్దలైపోయి మరి స్తోత్రం 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 అని దేవునికి స్తుతులు చెల్లిస్తూ మరి ఒక వరద ప్రవాహం వలె దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఆ స్థుతిలోనే పరిశుద్ధాత్ముడు బలంగా సంధించాడు. ఆ కుమార్తెని వెంటనే లేచి డాడీ అంటే 7 సంవత్సరాల నుంచి డాడీ అనే పరిస్థితి లేదు. వెంటనే మరి ఆ డాడీని కౌగిలించుకొని మరి డాడీ అన్న మాట విన్నప్పుడు ఎంతగానో దేవుణ్ణి స్తుతించాడు. అందుకే భక్తుడు అంటాడు, నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తాను, నిత్యము దేవుణ్ణి మహిమపరుస్తాను. కాబట్టి మనము ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా అన్నిటికీ మనం సిద్ధపడి ఉండాలి. అది కష్టమైన, ప్రాణం పోయే పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ కూడా ఆయన స్తుతించేవారముగా, ఆయన మహిమపరిచేవారముగా మనం ఉండాలి. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఆటంకపరిచే సందర్భాలు కూడా ఉంటాయి. మరి పరిశుద్ధాత్ముడు కొన్నిసార్లు మనము చేసే కార్యాలు మరి దేవుని చిత్తము కాకపోతే మరి దేవుడు కొన్నిసార్లు అడ్డగించటానికి మరి దేవుడు ఏమాత్రము కూడా వెనుకాడు. పరిశుద్ధ గ్రంథంలో మరి ఎంత సమయం ఉందో మరి కొన్ని సందర్భాలు మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 37వ వచనము, 37వ అధ్యాయము 23వ వచనము ఒకసారి చదవండి. కీర్తనలు 30. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఒకని నడత అంట యెహోవా చేతనే స్థిరపరచబడును. స్థిరపరిచే దేవుడు పరిశుద్ధాత్ముడు.
దేవాది దేవుడు ఆయనే మనల్ని స్థిరపరచగలడు. మనం ఎలా నడవాలో, ఎప్పుడు నడవాలో, ఏ విధంగా నడవాలో ప్రతిదీ కూడా మరి ఆయనే మనల్ని స్థిరపరిచే దేవుడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కొన్ని సందర్భాల్లో మరి ఆనాడు బాబెలు గోపురం దగ్గర మరి ఆనాడు జనులందరూ కూడా ఒక్కచోటే కూడి పెద్ద గోపురాన్ని నిర్మించడానికి సిద్ధపడ్డారు. అయితే దేవుడు ఏమి సెలవిచ్చాడంటే, మీరు భూలోకాన్ని నింపండి అని దేవుడు సెలవిస్తే, మరి దానికి విరోధముగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు అక్కడ అడ్డగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి వారి భాషలను తారుమారు చేసి ప్రపంచమంతా కూడా చెదిరిపోయారు. ఈనాడు ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయి? 6000 భాషలు ఉన్నాయి. మరి అప్పుడు అక్కడే ఉంటే ఒకటే భాష ఉండేది, లేకపోతే 10 భాషలు ఉండేవి. ఇప్పుడు ప్రపంచంలో 6000 భాషలు ఉన్నాయి. అయితే పరిశుద్ధాత్ముని యొక్క ఆలోచన అంతా కూడా మరి ప్రపంచం అంతా నిందించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశ్యము. ఆనాడు హాగరు విషయంలో కూడా మనం చూస్తే పరిశుద్ధాత్ముడు అడ్డగించిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 16వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండి. శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను. ఇక్కడ హాగరు దిక్కులేని పరిస్థితుల్లో శారాయి ఆ మాటలకు ఎంతగానో బాధపడి హాగరు ఎక్కడికి పారిపోతూ ఉన్నది? షూరు అరణ్యంలోనికి పారిపోతూ ఉన్నది. దేవుడు చేసే కార్యాలు, మరి ఆ పరిశుద్ధాత్ముడు జరిగించే కార్యాలు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాయి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే శారాయి దాసివైన హాగరు, మరి ఇక్కడ దాసివైన హాగరు అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఒక దాసివే, నీవు యజమానురాలివి కాదు. దాసి ఎలాగుండాలి? ఎప్పుడు యజమానురాలికి లోబడి ఉండాలి. కాబట్టి ఆమె స్థితిని ఆమెకు జ్ఞాపకం చేస్తూ మరలా తిరిగి నీవు ఎక్కడికి వెళ్ళాలి? శారాయి దగ్గరికి వెళ్ళి లోబడి జీవించు అని అక్కడ పరిశుద్ధాత్మ అక్కడ నడిపించిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మరి వెంటనే ఆ లోబడి మరి శారాయి దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఆ నడిపింపు, ఆయన భవిష్యత్తును ఎరిగిన దేవుడు. హాగరును మరి ఆ ఒంటరిగా అరణ్యంలో ఉంటే చివరికి అక్కడే తాను మరణించాల్సిన పరిస్థితి వచ్చేదేమో. మరి ఆ ఎడారిలో సాధ్యము కాదు ఏ వ్యక్తికి కూడా. అయితే దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకరముగా మరలా శారాయిని తిరిగి మరలా వెనక్కి నడిపించాడు. అక్కడ ఆటంకపరిచాడు. కొన్నిసార్లు దేవుడు పరిశుద్ధాత్ముడు ఆటంకపరుస్తాడు. అటువంటి సందర్భమే మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇలాగ కొన్ని పరిశుద్ధ గ్రంథములో మనం జ్ఞానం చేసినట్లయితే అబీమెలెకు కూడా మరి ఇక్కడ ఆదికాండము అబీమెలెకు విషయంలో మనం చూసినట్లయితే ఆదికాండము 20వ అధ్యాయము చదవండి. ఆదికాండము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి తరలిపోయి నివసించి ఉండెను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు ప్రభువా ఇట్టి నీతిగల జనులను హతము చేయుదువా? ఇక్కడ మనం చూస్తే ఈ అబీమెలెకును మరి దేవుడు నడిపించిన సందర్భం. మరి ఒక అన్యుడు కదా అబీమెలెకు, మరి దేవుడు అంటే భయం లేనివాడు కదా, వాడిని కూడా పరిశుద్ధాత్ముడు మరి దిశానిర్దేశం చేసే పరిస్థితి ఉన్నదా? కొన్నిసార్లు మరి పరిశుద్ధాత్ముడు వారిని కూడా మరి ఇది దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు నడిచే మార్గంలో మరి ఏదైనా ఆటంకం ఉంటే వెంటనే వారిని కూడా
దేవుడు హెచ్చరిస్తాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ శారా మరి అక్కడ పాపంలో పడిపోయే పరిస్థితి, అక్కడ బలవంతంగా మరి అబీమెలకు మరి ఆ పాపంలోనికి నెట్టివేసే పరిస్థితి పరిశుద్ధాత్మ దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన నడిపించే నడిపింపు మరి ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఒక అన్యుడు కావచ్చు అక్కడ అబీమెలకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు. మరి ఇక్కడ అబ్రహాము మరి శారాయిని ఒక చెల్లెలుగా చెప్పిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఒక అన్యుని ద్వారా మరి పరిశుద్ధాత్ముడు అక్కడ మరి కాచి కాపాడుతూ ఉన్నాడు. అబ్రహాము కుటుంబాన్ని ఆయన హస్తాల కింద భద్రపరుస్తూ ఉన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు కొన్నిసార్లు మనల్ని ఎక్కడికి వెళ్ళాలో, ఏ పని చేయాలో, ఏది దేవుని చిత్తమో నడిపించే కోణం ఒకటైతే, కొన్నిసార్లు మనము తప్పు దారిలో వెళుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి పాపము చేసే ప్రయత్నము చేశాడు అనుకోండి, పరిశుద్ధాత్ముడు అడ్డగించే సందర్భాలు ఉంటాయి. ఎప్పుడు అడ్డగిస్తాడు? ఆత్మ చేత మనము నడిపించబడుతూ ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా అనేక సార్లు నేను ఈ విషయమే జ్ఞానించినప్పుడు, నేను దేవునిలోనికి రాకముందు ఉద్యోగం చేసే సందర్భంలో కూడా మరి కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా పరిశుద్ధాత్ముడే వాటి నుంచి నా జీవితంలో కూడా తప్పించిన సందర్భం నేను ఎరుగుదును. కాబట్టి మరి పరిశుద్ధాత్ముడు మన భవిష్యత్తు ఎరిగిన దేవుడు కాబట్టి మనల్ని ఎలా నడిపించాలో ప్రతిదీ కూడా దేవునికి తెలుసు. కాబట్టి మరి ఆయన మార్గంలో మనల్ని ఆయన నడిపించటానికి ఆయన సిద్ధముగా ఉంటారు. 2వ దెస్సలోనికైయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనము కూడా చదవండి. 2వ దెస్సలోనికైయులకు రాసిన పత్రిక ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్యను తీసివేయబడు అడ్డగించును. మరి ఆ పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీద నుంచి తీసివేయబడతాడా? ఒక సందర్భంలో మరి దైవ సేవకులు ఇవన్నీ చెప్పే ఉంటారు. పరిశుద్ధాత్ముడు ఆయన రాకడ సమయంలో ఎత్తబడిన అంటే అక్కడ వేరు సందర్భాలు ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్ముడు తీసివేయబడే సందర్భం అనేది వస్తుంది. అంటే అంత్యక్రీస్తు మరి ఈ లోకాన్ని పరిపాలించే సందర్భంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడా? 2 ఒకదానికొకటి. ఆత్మ ఉన్న చోట వీడు సాతానుడు ఉండటానికి వీలు లేదు. కాబట్టి వీడున్న చోట ఆత్మ ఉండదు. కాబట్టి మరి ఈ భూమి మీదకు మరి పరిశుద్ధాత్ముడు తీసివేయబడే సందర్భము రాబోతూ ఉన్నది. ధర్మ విరోధి సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుంచి తీసివేయబడు వరకు అడ్డగించును. కాబట్టి మరి సాతానుడు ఎన్నో రకాలుగా మరి దేవుని కార్యాలు అడ్డగించటానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం. మన భారతదేశంలో ఎంతటి ఘోరమైన పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాలలో అడ్డగిస్తూ ఉన్నాడు సాతానుడు. మరి అనేక మందిని మరి బైబిల్ ఉంటేనే మరి ఎన్నో రకాలుగా మరి శోధిస్తూ ఉన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అయితే మనము దేవుని నడిపింపు కొరకు ఎదురు చూసే వారంగా ఉంటే, పరిశుద్ధత కలిగిన వారంగా మనం ఉంటే, మనము మరి దేవుని చేత మనము ఎప్పుడు కూడా మనము పాపము చేయటానికి దేవుడు మనల్ని చేయకుండా దేవుడు మనల్ని అడ్డగిస్తాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇలాంటి సందర్భాలు మనం చూసినట్లయితే ఆనాడు ఇస్సాకును బలిమ్మని చెప్పింది దేవుడే, మరలా ఇస్సాకుని బలి ఇవ్వద్దని చెప్పింది కూడా దేవుడే. అక్కడ గొర్రె పొట్టేళ్లను దేవుడు చూపించాడు. మనం కూడా ఏం చేయాలంటే అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం వేచి ఉండాలి. వేచి చూస్తే మనకు కూడా దేవుడు పొట్టేళ్ళు లాంటి అనుభవాలను మనకు కూడా దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం ఓపిక పట్టి మరి దేవుని నడిపింపులో మనము ఆ దేవుడు ఏమి చేస్తాడనేది మనము ఎదురు చూడాలి. కానీ మనము మరి తొందరపడి మనమే నిర్ణయించుకునేది
కాదు. మరి తొందరపడి మనం చేస్తే మరి అది పరిశుద్ధాత్ముడి నడిపింపుకు మనము విరోధముగా చేసిన వారం అవుతాం. కాబట్టి మరి మనల్ని మనం పరిశీలించుకుందాం. మనం ఎలా ఉంటూ ఉన్నాము, మరి పరిశుద్ధాత్మ నడిపింపు మనలో ఉందా? పరిశుద్ధాత్ముడు మనలో నివసించగలిగినప్పుడే మనము పరిశుద్ధాత్మలో మనము నడవగలము. అసలు పరిశుద్ధాత్ముడే మనలో నివసించలేకపోతే మనము ఎప్పటికీ కూడా పరిశుద్ధాత్మ నడిపింపులో మనము నడవలేమని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆత్మస్వరూపుడా నా యేసువా, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మశక్తిని మాకొసగుమా, నీ ఆత్మశక్తిని మాకొసగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మతో చంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా. వచ్చిన వాళ్ళు పాడండి. నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసువా, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మశక్తిని మాకొసగుమా, నీ ఆత్మశక్తిని మాకొసగుమా. ఆ పరిశుద్ధాత్మ ఆ నడిపింపు మనం చూసినట్లయితే మరి ఆనాడు గొప్ప భక్తులు, మరి పేతురు, ఆనాడు అపోస్తలులు మరి భూమిని తలకిందులు చేశారంట. కారణం ఏమిటి అంటే వారందరూ కూడా కనిపెట్టారు కదా, పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు కొన్ని దినాలు వారు కనిపెట్టారు. పరిశుద్ధాత్ముడు బలంగా దిగి వచ్చినప్పుడు ఎన్ని గొప్ప కార్యాలు వారు చేశారు. వారందరూ కూడా హతసాక్షులు అయిపోయారు. వారందరూ కూడా అంటే పరిశుద్ధాత్ముడు వారిని నడిపిస్తే ఇక వారి ప్రాణాన్ని కూడా ఎవరు కూడా ఆలోచించరు. ఇంకా అట్లాగే మరి అపోస్తులు మనం చూస్తే ఒక యోహాను మాత్రం తప్ప అందరూ కూడా హతసాక్షులైన వాళ్ళే. మరి పౌలు భక్తుడు వీరందరూ కూడా ఆ గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించగలిగారు. చనిపోయిన అనేక మందిని వారు లేపగలిగారు. కారణం ఏమిటంటే పరిశుద్ధాత్ముడే వారిని నడిపించాడు. కాబట్టి మరి తోమ భక్తుడు, భారతదేశానికి వచ్చిన తోమ భక్తుడిని మనం చూస్తే సెయింట్ థామస్ మౌంట్ అనే ఆ ప్రదేశంలో ఆయన సమాధి కనపడుతుంది. మరి ఎవరైనా చూడగలిగితే ఎప్పుడైనా వెళ్ళి చూడవచ్చు. మన భారతదేశానికి ఒక గొప్ప గర్వకారణం. ఎక్కడ ఇజ్రాయేల్ దేశము, ఎక్కడ భారతదేశము. దేవుని నడిపింపు ఎంత గొప్పది. నీవు ఎక్కడికి వెళ్ళాలన్నాడు దేవుడు? భారతదేశానికి వెళ్ళి అన్నాడు. మరి ఎంతగా భారతదేశాన్ని ప్రేమించాడు ఆయన. మరి ఇంత జనాభా నశించిపోకూడదు, ఈ 140 కోట్ల మంది ప్రజలు నశించిపోకూడదని దేవుడు మరి ఆదిలోనే ఆయన సంకల్పం ఉంది. కాబట్టి మరి తోమాను భారతదేశానికి దేవుడు నడిపించాడు. కాబట్టి మరి తోమాను మనం చూస్తే వారి గురించి పరిశుద్ధ గ్రంథంలో వారు చేసిన అద్భుతాలు ఏమీ రాయబడలేదు. కానీ కొంతమంది మరి వాటిని అన్నిటినీ కూడా గ్రంథస్థం చేశారు. అనేక మంది చనిపోయిన వారిని కూడా లేపాడు. మరి అక్కడ మనం చూస్తే తమిళనాడు వాళ్ళు బ్రాహ్మిన్స్ వారిని అందరూ కూడా అనేక మంది మరి వాటిని విడిచిపెట్టి, వారి కార్యక్రమాలు విడిచిపెట్టి యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించారు. ఆ ప్రదేశాల్లో మనం చూస్తే మనకంటే ఎక్కువ మందే మరి యేసు ప్రభువుని రక్షకునిగా వారు అంగీకరించగలిగారు. కాబట్టి మరి పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు కొరకు మనం కనిపెట్టే వారంగా మనం ఉందాం. వాక్యము ఎప్పటికీ కూడా పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా వాక్యానికి విరుద్ధంగా ఏది చేయడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరన్నా చెప్పవచ్చు, నాకు ఆత్మ ఇలాగా చూపెట్టారండి అలాగా అని. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా వాక్యానికి విరుద్ధముగా ఎప్పుడు కూడా ఆయన నడిపించడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా వాక్యములోని మర్మాలన్నిటినీ కూడా ఆయన మనకు బయలుపరచడానికి ఆయన ఎప్పుడు కూడా ఆయన మీద ఆధారపడినప్పుడు మరి వాక్యములోని అనేక మర్మాలను మనకు తెలియచేయడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధముగా ఉంటారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి పరిశుద్ధాత్మ నడిపింపు మనకు కలగాలి అంటే
ఆయన నడిపింపులో మనం నడవాలి అంటే వాక్యాన్ని మనం ఎక్కువగా ధ్యానించే వారంగా మనం ఉండాలి. పరిశుద్ధాత్మ, వాక్యం ఈ రెండు కూడా విడదీయలేనివి. ఒక వ్యక్తి మరి ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాడంటే ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా వాక్యము చదివేవాడు కానీ వాక్యములోని మర్మాలను మరి తెలుసుకునే వ్యక్తిగా ఉంటాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక విశ్వాసికి ఒక దర్శనం వచ్చిందంట. మరి యేసు ప్రభువుతో కలిసి నడిచి వెళ్తున్నట్టు ఆ సముద్రపు మరి ఆ ఇసుకలో నడిచి వెళ్తున్నట్టు ఒక దర్శనం వచ్చిందంట. ఆ దర్శనము వచ్చిన తర్వాత ఆమె చూస్తే ఒక జోడు అడుగులు మాత్రమే కనపడుతూ ఉన్నాయంట. ఒక జోడు అడుగులు, 2 అడుగులు మాత్రమే కనపడుతూ ఉన్నాయి. మరి 4 అడుగులు కనపడాలి కదా మరి ప్రభువుతో పాటు నడిచి వెళ్తున్నప్పుడు. మరి అప్పుడు ఆమెకు అనిపించిందంట, మరి ఆ 2 అడుగులు నావే, మరి నన్ను దేవుడు ఒంటరిగా విడిచిపెట్టేశాడు, మరి ఒంటరిగా నేను నడిచిన రోజులా ప్రభువా అని దేవుణ్ణి ప్రశ్నించిందంట. దేవుని ప్రశ్నిస్తే దేవుడు అన్నాడంట, ఆ అడుగులు నీవి కాదు, ఆ అడుగులు నావి. నీవు ఒంటరిగా ఉండి నడవలేని పరిస్థితుల్లో, కృంగిపోయిన పరిస్థితుల్లో, ప్రాణాపాయ పరిస్థితుల్లో మరి నేను నిన్ను ఎత్తుకొని నడిపించిన రోజులు అంటారంట. నిజమే, శ్రమ దినాలనేది మనల్ని దేవుడు ఎత్తుకొని నడిపించే రోజులని కూడా ఉంది కదా పరిశుద్ధ గ్రంథంలో. అంటే మనల్ని ఆయన ఒక తల్లి బిడ్డను ఏ విధంగా ఎత్తుకొని నడిపిస్తుందో ఆ విధంగా మనల్ని మరి దేవుడు ఎత్తుకొని మనల్ని నడిపించే దేవుడు. కాబట్టి మరి ఆయన నడిపింపులో మనం ఉందాం. ఈ లోకంలో మరి మనం చూస్తూ ఉన్నాం ఎంత పాపము లోకంలో కనపడుతుందంటే ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత పూర్తిగా సాతానుని ఆధీనంలోనే ప్రజలు ఉండిపోతూ ఉన్నారు. మరి మొన్న రీసెర్చ్ చేస్తే దాంట్లో 60% టైం అంతా కూడా సెల్ ఫోన్ మీదే, సెల్ ఫోన్ కానీ టీవీ కానీ 60% టైం అంట. అంటే 100 గంటల్లో 60 గంటలు, 100 గంటలు మనం పని చేస్తుంటే 60 గంటలు దీని మీదే, టీవీ కానీ సీరియల్ కానీ, లేకపోతే అంత పూర్తిగా సాతానుడు ఆధీనంలోనే మనమున్నాం. కాబట్టి మనము ఈ పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు దేవుని సన్నిధిలో కనిపెడదాం. దేవా, నీ త్రోవను నాకు తెలియచేయి ప్రభువా, నీ మార్గములో నన్ను నడిపించు ప్రభువా. నీ మార్గము లేకపోతే నేను మరి నిత్య నాశనానికి కొనిపోబడతాను ప్రభువా. నన్ను నడిపించు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నడిపించు ప్రభువా. నాకు తెలియని అనేక విషయాలు ప్రభువా నీ వాక్యపు వెలుగులో బయలుపరచు ప్రభువా అని మరి దేవుని సన్నిధిలో మనము వేడుకుందాం. మనం దేవుని సన్నిధిలో కనిపెట్టేవారముగా మనం ఉందాం. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మహోన్నత స్థలములో నివసించే దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నీ నడిపింపు ప్రభువా, పరిశుద్ధాత్మ నడిపింపు. ఒక తల్లి తన బిడ్డను ప్రభువా ఎలాగ నడిపించాలని కోరుతుందో ప్రభువా, మేము ప్రభువా నిత్య నాశనానికి కొనుకోబడాల్సిన పరిస్థితిలో సాతాను బానిసత్వంలో ఉండి ప్రభువా మాకు ఏది మంచిదో, ఏది సరి అయినదో ప్రభువా, ఏది దేవుని నుండి వచ్చిందో మాకు తెలియని పరిస్థితుల్లో, అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో ప్రభువా మేము నిత్య నాశనానికి కొనిపోబడకుండా మీ స్వరూపంలో, మీ పోలికలో సృజించిన మేము ప్రభువా, ఆనాడు ఆదాము అవ్వలను బట్టి ప్రభువా మేము సాతాను బానిసత్వంలోనికి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ప్రభువా పరిశుద్ధాత్మని, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని ప్రభువా, నేను వెళ్ళిపోతే మీకు ప్రయోజనము, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ వద్దకు రాడు. పరిశుద్ధాత్మని నేను పంపిస్తూ ఉన్నాను, మీరు కనిపెట్టండి అని ప్రభువా ఆనాడు మీరు